హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హాస్టల్ వైరింగ్ కనెక్షన్ ఎట్లా ఇస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. హాస్టల్ వైర్కి సంబంధించింది 4 2-వే స్విచ్లు ఫ్రెండ్స్. 4 కావాలి, 4 2-వే స్విచ్లు, ఒకటి 1-వే స్విచ్ ఫ్రెండ్స్. తర్వాత 4 హోల్డర్లు, ఇలాంటివి 4 హోల్డర్లు, 4 లైట్లు ఫ్రెండ్స్. కనెక్షన్ ఎట్లా ఇస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ 1-వే స్విచ్ ఉందిగా ఫ్రెండ్స్. 1-వే స్విచ్ పైన నుంచి ప్రతి ఒక్క 2-వే స్విచ్ కింది సైడ్లో ఇప్పుడు 4 2-వే స్విచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 4 2-వే స్విచ్లకి పైన 1-వే స్విచ్ నుంచి 4 2-వే స్విచ్ కింది సైడ్లో మొత్తం లూపింగ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇది 1-వే స్విచ్. 1-వే స్విచ్ పైన నుంచి ప్రతి ఒక్క 2-వే స్విచ్కు కింది సైడ్లో ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇది 2-వే స్విచ్ కదా, కింది సైడ్లో ఇది 2-వే స్విచ్. కింది 4 2-వే స్విచ్లకు 4 దాంట్లో కింది సైడ్లో ఇచ్చినాం. నెక్స్ట్ ఈ 1-వే స్విచ్ కింది సైడ్లో కూడా ఒకటి ఉంది కదా, కింది సైడ్ నుంచి మళ్ళీ ఈ 2-వే స్విచ్ ప్రతి దానికి పైన సైడ్లో లూపింగ్ ఇవ్వాలి. 4 దాంట్లకు పైన సైడ్లో లూపింగ్ ఇవ్వాలి. ఇది 1-వే స్విచ్ ఫ్రెండ్స్. ఇది 1-వే స్విచ్కు ఇంతకుముందు పైన సైడ్ నుంచి 2-వే స్విచ్ కింది సైడ్లో మొత్తం 4 దాంట్లకు కింది సైడ్లో ఇచ్చినాం. ఇప్పుడు 1-వే స్విచ్ కింది సైడ్లో ఇచ్చినాం. కింది సైడ్ నుంచి ఈ 2-వే స్విచ్కు పైన సైడ్లో అన్ని 4 ఉన్నాయి కదా, 4 దాంట్లకు పైన సైడ్లో ఇవ్వాలి. ప్రతిదానికి పైన సైడ్ ఇవ్వాలి. హోల్డర్ కనెక్షన్ ఫ్రెండ్స్. హోల్డర్ కనెక్షన్ను ఇట్లా ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు ఉంటాయి కదా, లైట్ వెలగాలన్నా ఫ్యాన్ వెలగాలన్నా ఫేస్ న్యూట్రల్ 2 ఉంటాయి కదా. ఈ హోల్డర్కి 2 సైడ్ల 2 పిన్నులు ఉన్నాయి. ఈ 2 దాంట్లకి 2 ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది రెడ్ అయిపోయింది ఫేస్. నెక్స్ట్ న్యూట్రల్, ఇది ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెండోది బ్లాక్ కానీ ఇక్కడ రెడ్ ఇవ్వాలి, ఇక్కడ బ్లాక్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చినా కానీ 2 వైర్లు 2 దాంట్లకు 2 ఇవ్వాలి. ఒక హోల్డర్ కనెక్షన్ మాత్రం ఇంతే ఫ్రెండ్స్. ఎన్ని హోల్డర్స్ అయినా సేమ్ ఇదే విధంగా ఫిట్ చేయాలి. 4 హోల్డర్స్ మనకి ఇప్పుడు హాస్టల్ వైరింగ్ సంబంధించింది. 4 హోల్డర్లు కావాలి, 4 లైట్లు కావాలి. 4 రెడీ చేసుకున్నాం. ఒక 1-వే స్విచ్, 4 2-వే స్విచ్లు. ఫ్రెండ్స్ ఇవి 2 4 హోల్డర్స్, 4 లైట్లు. ఇది ఒకటి 1-వే స్విచ్, ఒకటి 2-వే స్విచ్లు, 1 2 3 4 2-వే స్విచ్లు. ఈ ప్రతి ఒక లైట్ కనెక్షన్ ఇది ఒకటి ఎట్లా ఇస్తాము సేమ్ అన్నీ అదే విధంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ అనేది ఇప్పుడు 4 2-వే స్విచ్లు ఉన్నాయి కదా, 4 2-వే స్విచ్లకు మధ్యలో మాత్రం మిగిలిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది 2-వే స్విచ్గా ఫ్రెండ్స్. కిందంగా ఆల్రెడీ అయింది కనెక్షన్, పైనంగా అయింది, మధ్యలో మాత్రం కాలేదు. అన్నీ అంతే, పైనంగా కిందంగా అయినా కానీ మధ్యలో కాలేదు. ఆ మధ్యలో దానికే ప్రతి ఒక్క లైట్ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ వైర్ అనేది ఆ 2-వే స్విచ్ మధ్యలో ఇవ్వాలి. ఇది ఇంకోటి నెక్స్ట్ రెండో బల్బ్ది కూడా
2 వే స్విచ్ మధ్యలో ఇవ్వాలి. రెండు 2 వే స్విచ్ కూడా మధ్యలో అయిపోయింది, 2 అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది కూడా సేమ్. ఈ లైట్కి రెడ్ కలర్ వైర్ ఉంది కదా, రెడ్ కలర్ వైర్ వచ్చేసి మధ్యలో ఇవ్వాలి. మూడు అయిపోయినాయి. నెక్స్ట్ నాలుగోది లాస్ట్ ఇదే లైట్, ఇది కూడా సేమ్ రెడ్ కలర్ వైర్ మధ్యలో ఇవ్వాలి 2 వే స్విచ్కి. ఫ్రెండ్స్ 4 లైట్లవి 4 2 వే స్విచ్ల మధ్యలో ఇచ్చినాం. నెక్స్ట్ ఈ 4 లైట్లవి బ్లాక్ కలర్ కూడా న్యూట్రల్ ఉన్నాయి కదా, ఈ 4 న్యూట్రల్ కలిసి అన్నీ ఒకటే దగ్గర లూపింగ్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ లైట్, ఇది సెకండ్ లైట్, ఫస్ట్ లైట్ సెకండ్ లైట్, ఇది మూడో లైట్, ఇది న్యూట్రల్ 3 లైట్లు. ఇది వచ్చేసి మూడు లైట్లు ఇవి. నెక్స్ట్ ఇది నాలుగోది, 4 న్యూట్రల్. ఇవన్నీ న్యూట్రల్ కలిసి లూపింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఈ 4 లూపింగ్ చేసిన తర్వాత మెయిన్ న్యూట్రల్ ఉంటుంది కదా, ఒక మెయిన్ న్యూట్రల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 4 న్యూట్రల్ లూపింగ్ చేసాం కదా, దానికి ఈ మెయిన్ న్యూట్రల్ కలపాలి. ఇది మెయిన్ న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది 1 వే స్విచ్కి ఇచ్చిన ఫేస్ న్యూట్రల్, ఇవి మెయిన్. కానీ ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ హాస్టల్ వైరింగ్ మెయిన్ యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది 1 వే స్విచ్ గా ఫ్రెండ్స్. ఇది 1 వే స్విచ్ ఫ్రెండ్స్. ఇది 1 వే స్విచ్ అనేది 1 వే స్విచ్ అనేది ఇట్లా ఆన్ చేసినాం అనుకో ఫ్రెండ్స్. ఆన్ చేసినప్పుడు 1 2 3 4 ఈ 4 లైట్లు ఇది మాస్టర్ స్విచ్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది హాస్టల్ అంటే ఇప్పుడు మనకు వార్డెన్ సార్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వార్డెన్ సార్ రూమ్లో ఈ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది ఆన్ చేసిందంటే ప్రతి ఒక్క రూమ్లలో ఈ కనెక్షన్, మనం ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం కాబట్టి 4 రూమ్లలో హెడ్ మాస్టర్ సార్ అదే వార్డెన్ సార్ స్విచ్ ఆన్ చేసిందంటే అన్ని 4 రూమ్లలో స్విచ్లు ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ స్విచ్ ఆన్ అయిన తర్వాత ఈ రూమ్లలో ఎక్కడ స్విచ్ ఆన్ చేసినా కానీ స్విచ్లు మాత్రం ఆఫ్ కావు ఫ్రెండ్స్. అది మెయిన్ స్విచ్. అందుకని ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసినా 2 వే స్విచ్లలో ఎక్కడ ఆఫ్ చేసినా కానీ ఈ లైట్లు ఏమి ఆగిపోవు. మళ్ళీ మాస్టర్ స్విచ్ ఇది ఆఫ్ చేస్తేనే ఆగిపోతాయి ఫ్రెండ్స్. ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఆఫ్ చేసినాం కదా, అప్పుడు ఇవి ఇండివిజువల్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు స్విచ్ ఇట్లా ఆన్ చేసుకుంటే ఫస్ట్ లైట్ ఆన్ అయింది కదా, నెక్స్ట్ ఈ సెకండ్ లైట్, నెక్స్ట్ ఇది మూడో లైటు, ఇది 4వ లైట్. అంటే ఇక్కడ స్విచ్
ఆఫ్లో ఉంటేనే ఈ స్విచ్లు మొత్తం ఒక్కొక్కటి సింగిల్గా యూజ్ అవుతాయి. ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ స్విచ్ మాత్రం ఆన్లో ఉందనుకోండి ఫ్రెండ్స్, స్విచ్లు ఆన్లో ఉందనుకుంటే అప్పుడు ఈ స్విచ్లు ఆఫ్ చేసినా కానీ ఆగిపోవు ఫ్రెండ్స్. హాస్టల్ వైరింగ్ అంటే ఇంతే ఫ్రెండ్స్. దీనికి సంబంధించింది ఇది ప్రాక్టికల్ వీడియో కాబట్టి ఈ వైర్లు సరిగ్గా అర్థం కాకపోతే డయాగ్రామ్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.